ఒక దేవాలయాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి ఒక మెరుపు తాకుతుందంటే నమ్ముతారా? అదేం శాపం కాదు, అది ఒక శివుని వరం అని అక్కడి ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఆకాశం నుంచి వచ్చే విద్యుత్తును స్వీకరించగలిగే ఏకైక పవిత్ర హిందూ ఆలయం. అదే బిజ్లీ మహాదేవ్ దేవాలయం. హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తులో ఉంది బిజ్లీ మహాదేవ్ దేవాలయం. దట్టమైన చిల్గా అడవులు, పెద్ద పెద్ద వ్యాలీలు, లోయలు, ఈ అన్నిటి మధ్య ప్రకృతి రమణీయతతో మధ్యలో కొలువై ఉన్నాడు బిజ్లీ మహాదేవుడు. ఇది కేవలం ప్రకృతికే కాకుండా ఒక అద్భుతమైన శివకథ కోసం కూడా ప్రసిద్ధిగాంచింది. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు మెరుపు రూపంలో వ్యాలీని కలుషితం చేయడానికి, అంటే కులు వ్యాలీని కలుషితం చేయడానికి, నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు ఆ పరమశివుడు తన త్రిశూలంలో ఆ మెరుపును స్వీకరించి అక్కడి లోయను మొత్తం తన త్రిశూలాన్ని అడ్డుపెట్టి కాపాడాడని ప్రతీతి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాఘాతంగా 12 సంవత్సరాలకు ఒకసారి ఆకాశం నుంచి ఒక మెరుపు అక్కడ ఉన్న శివలింగాన్ని తాకుతుంది. ఆ తాకగానే శివలింగం ముక్కలైపోతుంది. కానీ అక్కడి భక్తులు దాన్ని శాపంగా కాకుండా శివుడి సందేశంగా భావిస్తారు. ఆ విరిగిన శివలింగాన్ని సత్తు మరియు వెన్నతోటి, ఈ 2 పదార్థాలతో కలిపి మళ్ళీ దాన్ని అతికించి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించిన తర్వాత కొద్ది రోజుల్లో మళ్ళీ అది గట్టిగా మారిపోయి నార్మల్ ఇదివరకున్న శివలింగంగానే మారిపోతుంది. ఇది శివుని యొక్క అద్భుతమైన లీల. మన కలికాలం లోపల శివుని యొక్క అద్భుతమైన లీల, మన కళ్ళతో చూడగలిగే లీల. బిజ్లీ అంటే మెరుపు, మహాదేవ్ అంటే శివుడు. ఈ 2 కలిసేలాగా బిజ్లీ మహాదేవ్ అని అక్కడ శివునికి పేరైతే వచ్చింది. బిజ్లీ మహాదేవ్ ఆలయానికి చేరాలంటే 3 కిలోమీటర్లు ఖచ్చితంగా ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ విషయం కాదు, బట్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ ప్రకృతి రమణీయత మనల్ని కట్టిపడేస్తుంది. అంత అద్భుతమైన ప్రకృతి రమణీయత అయితే ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ అంతా కూడా చిలుక అడవుల్లోంచి, దట్టమైన చిలుక అడవుల్లోంచి మధ్యలోంచి సాగుతుంది. మనకు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనకు అద్భుతమైన శివాలయం అయితే దర్శనం ఇస్తుంది. దాన్ని చూడగానే ఈ కష్టం అంతా కూడా మనం మర్చిపోతాం. అక్కడ ఆలయ నిర్మాణం కనుక చూస్తే అద్భుతమైన కలపతో చేసిన నిర్మాణం, అంటే చెక్కతో చేసిన నిర్మాణం ఉంటుంది. దానిపైన ఒక 60 అడుగుల ఎత్తైన మెటల్ రాడ్ ఉంటుంది. ఆ మెరుపు దేవుణ్ణి చేరడానికి ఇది వాహకంగా పనిచేస్తుంది అనమాట. శివలింగం విడిపోయిన భక్తుల విశ్వాసాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు విడుదలేకపోయారు. ఆ వచ్చే ప్రతి మెరుపులో కూడా భగవంతుడు భక్తులతో డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు, సందేశం పంపిస్తున్నట్టు ఫీలింగ్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. విరిగిన శివలింగాన్ని మళ్ళీ అతికించడం అంటే పోయిన విశ్వాసాన్ని మళ్ళీ కూడబెట్టడం మాత్రమే. ఈ టోటల్ ప్రాసెస్ లో మనకు ఒక విషయం అయితే అద్భుతంగా అర్థమవుతుంది. నాశనం అంటే అంతం కాదు, ఇది పునఃప్రారంభం మాత్రమే. ఈ ఆలయం మనకిచ్చే సందేశం ఏంటంటే, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని పట్టుకుని ఉండకుండా మళ్ళీ ఒక అడుగు ముందుకేయాలి. జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, జీవితం నాశనమైనా సరే, అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ఒక ప్రారంభించి జీవితాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న అద్భుతమైన సందేశాన్ని ఈ దేవాలయం అయితే మనకిస్తుంది. ఈసారి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా బిజ్లీ మహాదేవ్ దర్శనం అయితే చేసుకోండి. ఇది జన్మల ఫలం అని అక్కడ వాళ్ళంటే నమ్ముతుంటారు. ఇలాంటి దేవాలయాలు హిమాచల్ ప్రదేశ్లో అండ్ ఇండియాలో చాలా చోట్ల కూడా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ పవర్ఫుల్ టెంపుల్స్ అన్నిటి స్టోరీస్ కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఈ కథ మీకు నచ్చినట్టయితే హర హర మహాదేవ్ అని కామెంట్స్లో టైప్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు మళ్ళీ ఎన్నో చెప్తూ ఉంటాను. భారతదేశంలో ఇలాంటి దేవాలయాలకు కొదవలేదు. దేవాలయాలు కానీ, హిడెన్ ప్లేసెస్ కానీ మీకు ఒక్కొక్కటిగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేయండి. మీరు కనుక లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.